హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్త వస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు మనకు బీరంగూడలో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. G+1 అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 129 స్క్వేర్ యార్డ్స్ అనేది మున్సిపల్ పర్మిషన్ LRS ఉందండి. మన గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అండ్ 2 BHK ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా మంచి స్పేసెస్కి ఇచ్చారండి. ఇది మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజవాడ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి. ఫుల్ LRS అండ్ మున్సిపల్ పర్మిషన్తో కట్టారండి. ఇది మనకి ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది. మనకు డైమెన్షన్ వచ్చేసి 27x43 ఉంటుందండి. 129 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 1,35 lakh చెప్తున్నారు. నెగోషియేట్ ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు హౌస్ అండ్ లొకేషన్ నచ్చినట్లు తగ్గిస్తారండి. 1,35 చెప్తున్నారు. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 129 స్క్వేర్ యార్డ్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. పార్కింగ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు. మనకి ఏ బ్యాంక్లో కూడా లోన్ వస్తుందండి. మన బీరంగూడ కమాల్ నుంచి ఎగ్జాక్ట్లీ 3.5-4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మంచి కాలనీలో రెసిడెన్షియల్ ఏరియాలో ఇండ్ల మధ్యలో ఉంటుందండి. ఇది ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో, మంచి కాలనీలో చూస్తున్నారో, ఇది వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకు చూపించేది ఇప్పుడు. సో మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి బీరంగూడలో. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. ఇస్తాంపూర్లో ఉన్నాయి. 129, 130, 1,35,00,000 60,000 రెంట్ వచ్చే బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. సో మంచి రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇస్తాంపూర్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ముత్తంగి, ఇంద్రేశంలో కూడా ఉన్నాయండి. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్నారు, మన ఛానల్లో మన నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి. సో బీరంగూడలో కూడా మనకు రీసేల్ హౌసెస్ ఉన్నాయి, న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉన్నాయి, బుకింగ్ హౌసెస్ కూడా ఉన్నాయండి. సో ఇంద్రేశం, రామేశ్వరం బండ, ఇస్తాంపూర్, ముత్తంగి, సో అన్నీ హైవేకి నియర్ బై ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.